అరువద్యారవ సర్గము. చూడామణినిగాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరామచంద్రుడు పరితపించుట. హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకుని మిక్కిలి విలపించెను. లక్ష్మణుడును కంటతడి పెట్టెను. శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని జూచి శోకాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవునితో ఇట్లనెను. లేగదూడపై గల వాత్సల్యముచే ధేనువు పాలన చేపునట్లు ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది. మామయైన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుకగానిచ్చెను. దానిని ఆమె తన శిరస్సున ధరించినప్పుడు ఆమణి శోభలు ఇనుమడించెను. జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకునినది. జనకుడు చేయు యజ్ఞమునకు ధీశాలియైన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహూకరించెను. సౌమ్యుడవైన ఓ సుగ్రీవ, నేను విశిష్టమైన ఈ మణిని జూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని మామయైన జనకుని దర్శించినట్లున్నది. ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృతమగుచు శోభిల్చున్నది. నేడు దీనిని జూచి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను. ఓ మారుతి, సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము. దప్పిగొన్నవానికి జలముల వలె ఆ మధుర వచనములు నాకు హాయిని గూర్చును. ఓ లక్ష్మణ, వైదేహి ఇచట లేకుండా జల సంభవమైన ఈ చూడామణిని చూచుట వలన నా దుఃఖము ఇంకనోధికమగుచున్నది. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, సీతాదేవి ఒక మాసము తన ప్రాణములను నిలుపుకునియున్నచో ఆమె చిరకాలము జీవించినట్లే అని తలంపవచ్చును. కాని మనోహరమైన నల్లని చూపులుగల ఆ జానకి లేకుండా ఇంక ఒక్క క్షణకాలమైనను నేను జీవించియుండజాలను. ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవి యున్న ప్రదేశమునకు నన్నును చేర్చుము. ఆమె ఉనికి తెలిసిన పిమ్మట ఒక్క క్షణముగూడా నేనిక్కడ ఉండలేకున్నాను. సుందరాంగియు, సహజముగా భయపడు స్వభావము గలదియు సాధ్వియు అగు నా సీత భయంకరులైన ఘోరరాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుచున్నది? చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రునివలె రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖము ప్రకాశింపదు. ఇది నిశ్చయము. ఓ హనుమంతుడా, నా సీత ఇంకను ఏమనినదో దాచక ఇప్పుడు నుడువుము. ఔషధ సేవనముచే రోగివలే ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణములను నిలుపుకొందును. ఓ హనుమంతుడా, నా భార్య మధుర స్వభావము గలది, మధురముగా మాట్లాడునది. నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా వినిపింపుము. దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది? వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 66వ సర్గము.